పార్వతి పుత్రుడే గణపయ్యా భక్తులండగా నిలిచిండే గణపయ్యా చూడ సగ్గానోడే గణపయ్యా స్వామి చుక్కల్లో చంద్రుడే గణపయ్యా పార్వతి పుత్రుడే గణపయ్యా భక్తులండగా నిలిచిండే గణపయ్యా చూడ సగ్గానోడే గణపయ్యా స్వామి చుక్కల్లో చంద్రుడే గణపయ్యా పార్వతి పుత్రుడే గణపయ్యా భక్తులండగా నిలిచిండే గణపయ్యా ओम प्राणाय स्वाहा प्राणाय स्वाहा समाय मध्य 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 मళ్ళీ నీళ్ళండి మధ్య మధ్య మృదాభాసి ఉత్తరాభోజన ధ్యాని మళ్ళీ మీరు ఆ నీళ్లు వదిలే చోట ఒక చుక్క నీళ్ళు చల్లేసేయండి ఉత్తరాభోజన ధ్యానం బాధ ధ్యాని తాంబూలం పెట్టండి 2 తమలపాకులు ఒక ఒక్క తాంబూలం పెట్టండి समस्त मंगलानि भवन्तु नित्य श्रीरस्तु नित्य मंगलानि भवन्तु समस्त हर हर महादेव गोविंदा धात्री रमण गोविंदा అందరూ హారతి గర్భం తీసుకుంటారు వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటే శృణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తు సర్యాయ ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః సువర్ణదేవ शिरसा दृष्ट्या मनसा वचसा तथा पद्भ्यां कराभ्यां कर्णाभ्यां प्रणामः साष्टांग प्रमुच्यते आयुर्देहि यशोदेहि श्रियं देहि सौख्यं देहि पुत्रां देहि पौत्रां देहि देहिश्च मे श्रीगणनाय బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివై రావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివై రావు సవిత్రిపేట బండివారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 4వ రోజైనటువంటి ఈరోజు స్వామివారికి రుద్ర సూక్త సహిత పురుష సూక్త సహిత పుష్పాభిషేకం జరిగింది. సుమారు 35 కేజీల చామంతి పూలు, వివిధ రకాల చామంతి పూలతో ఈరోజు స్వామివారికి పుష్పాభిషేకం జరిగింది. ఈరోజు స్వామివారి పూజా కార్యక్రమాల్లో దంపతులందరూ పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి పూజా కార్యక్రమాలు జరిపించారు. అదేవిధంగా ఈరోజు పంతులు గారు మన ఫణిశర్మ గారు ఎంతో శాస్త్రోక్తంగా ఈ యొక్క కార్యక్రమాలను దిగ్విజయంగా జరిపించారు. కాబట్టి అదేవిధంగా చుట్టుపక్కల మహిళలందరూ కూడా పొద్దున్నుంచే ఎంతో ప్రయాసాలతో ఇక్కడ ఈ కార్యక్రమాలని అత్యద్భుతంగా జరిగే విధంగా చేస్తున్నారు. కాబట్టి మా యొక్క ఈ నవరాత్రి ఉత్సవాలకి సహాయ సహకారం అందిస్తున్నటువంటి దాతలకు, పెద్దలకు, మహిళలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారికి, వారి కుటుంబానికి కూడా ఆ విఘ్నేశ్వర స్వామి దయ ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మాకు సహాయ సహకారాలు అందించాలని మనసారా కోరుకుంటున్నాం. వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సవిత్రిపేట బండివారి వీధి అధ్యక్షులు గుండెపల్లి సురేష్ గారు. మహోత్సవాల సందర్భంగా సవిత్రిపేట బండివారిలో విచ్చేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయకుల వారి ఇవాళ 4వ రోజు సందర్భంగా చామంతి పూలతోని అభిషేకం పూజించడం జరిగింది. ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.